మహాభారతంలో ఒక ముఖ్యమైన ఘట్టం కౌరవుల జననం. వింతగా అద్భుతంగా జరిగిన ఈ కథను ఒక్క నిమిషంలో తెలుసుకుందాం. అయితే ధృతరాష్ట్రుడి భార్యనే గాంధారి మహాశివుని అనుగ్రహంతో 100 మంది పుత్రులు కావాలనే వరం పొందుతుంది. కానీ పాండవుల తల్లి కుంతికి మొదటి సంతానం కలిగిన తర్వాత కూడా గాంధారికి పురిటి నొప్పులు రావు. అయితే సహనం కోల్పోయిన గాంధారి తన గర్భాన్ని బలంగా కొట్టుకుంటుంది. అప్పుడు ఆమెకు గట్టి మాంసపు ముద్ద అంటే ఒక మాంసపు పిండం బయటపడుతుంది. వెంటనే వేదవ్యాసుల వారు అక్కడికి వస్తారు. వ్యాసుల వారు ఆ మాంసపు ముద్దను 101 భాగాలుగా విభజించి వాటికి నెయ్యి పోసిన 101 కుండలలో ఉంచి వాటిని రహస్యంగా భద్రపరచమంటారు. ఆ 101 భాగాలలో ఒకటి స్త్రీ సంతానం కోసం ఉంచబడినది. అయితే కొంతకాలం తర్వాత మొట్టమొదటి కుండ నుండి దుర్యోధనుడు జన్మిస్తాడు. అతని వెంటే మిగిలిన కుండల నుండి దుశ్శాసనుడు సహా 99 మంది కౌరవులు మరియు ఒక్క కూతురు దుశ్శల జన్మిస్తారు. ఈ అద్భుతమే కౌరవుల జనన కథ. ఈ చిన్న వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.